తెలుగు భాషను చూసి మనం గర్విస్తాం, తెలుగు సంస్కృతిని చూసి గర్విస్తాం. మనం గర్వించాల్సిన ఇంకో గొప్ప అంశం ఏంటంటే ప్రపంచంలో ఏ భాషలో లేనంతమంది గొప్ప నటులు మన తెలుగు భాషలో ఉన్నారు. అది నిర్వివాదాంశం. నిజంగా ఇంత గొప్ప భాషలో ఇంత గొప్ప కళాకారుల్ని పొందినందుకు మనం ఎంతో గర్వపడతాం. ఈరోజు అటువంటి ఒక గొప్ప తెలుగు కళాకారుడితో నేను కలిసి కాఫీ తాగబోతున్నాను అని మీతో చెప్పడానికి చాలా చాలా గర్వపడుతున్నాను, సంతోషపడుతున్నాను. ఇక ఇంతకంటే సస్పెన్స్ అక్కర్లేదు, నేను కార్యక్రమంలోకి వెళుతున్నాను. నమస్కారం సార్. నమస్తే యమునా కిషోర్ గారు, చాలా హ్యాపీ మీతో కాఫీ చీర్స్ కొడుతున్నాం మన ఇద్దరం. తప్పకుండా సంతోషమైన విషయం. తప్పకుండా చెప్పండి. చాలా చాలా సంతోషం. మీరు సహజంగా కొద్దిగా ఇంటర్వ్యూలకు దూరంగా ఉంటారు, కానీ నా మీద ప్రేమతో దయతో నాకు అవకాశం ఇచ్చారు. చాలా చాలా సంతోషం. యాడ్ ఫిల్మ్ మేకర్గా నేను వచ్చి 10 ఏళ్ళు అయినా, 400 యాడ్స్ చేసిన మీతో పనిచేయడానికి నాకు ఎందుకో నా దురదృష్టం ఏమో చాలా కాలం పట్టింది. అండ్ అల్టిమేట్గా నేను మొత్తానికి మీతో పనిచేయగలిగాను. అది నేను గర్వంగా చెప్పుకుంటాను. మీ నటన పట్ల సదభిప్రాయం ఉన్న వ్యక్తిగా నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. చాలా సంతోషం అండి. మేము ఇప్పుడు అంత కొత్త వాళ్ళతో చేయడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాం మేము. అవును అవును. ఎందుకంటే పాత వాళ్ళు దాదాపు అందరూ ఫేడ్ అవుట్ అయిపోయారు, ఎవరు లేరు, చచ్చిపోయారు. అందుకని కొత్త వాళ్ళందరినీ బాగా ఎంకరేజ్ చేస్తాం. కొత్త వాళ్ళు ఏది అడిగినా ఇప్పుడు ఇవాళ మీ ఇంటర్వ్యూకి రావడానికి కారణం అదే. లేకపోతే జనరల్గా వీటికి అన్నిటికీ దూరం రాము, ఇంటర్వ్యూలకు రాము, ఈ క్యాసెట్ రిలీజులకు వెళ్ళటం మానేసాము. ఎందుకు వెళ్ళినా వీడిని ఆడిపోగటం, వాడిని ఈడిపోగటం తప్ప ఉపయోగపడేది ఏమి ఉండలేదు. బట్ ఏదైనా మీరు చెప్పారే, తెలుగువాడిగా పుట్టడం అనేది మనం చాలా గర్వపడాల్సిన విషయం. అవును. తెలుగు భాష అంటే అంత తీపిగలది. తెలుగు భాష కాకుండా తెలుగువాడిగా పుట్టడం, తెలుగు సినిమాల్లో యాక్ట్ చేయటం, 10 మందికి మనం నీతులు చెప్పగలగటం, అది మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతం అని నేను నమ్ముతాను. కరెక్ట్. అందులో వేరే మాటకు తావే లేదు. అవును. నేను మీ గురించి నా సమాచారాన్ని సేకరించినప్పుడు, లేదా మీ గురించి మొదటి నుంచి తెలుసుకుంటూ వచ్చినప్పుడు, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, ప్రాతస్మరణీయుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి జీవితంలో మీది ఒక అభిన్నమైన అంగం. ఆయనతో కలిసి మీ లైఫ్ ట్రావెల్ చేసిన పద్ధతి అమోఘం. అవునండి. అంత గొప్ప వ్యక్తి సాన్నిహిత్యం, అంత గొప్ప వ్యక్తి ప్రేమ పొందిన మీరు తొలిసారి అన్నగారిని ఎప్పుడు కలిశారు? ఆ విశేషం మాతో పంచుకోండి సార్ ప్లీజ్. రామారావు గారితో కలిసి పని చేయటం అనేది పూర్వజన్మలో చేసుకున్న సుకృతం అండి. లేకపోతే ఆయనతో కలవటం చాలా కష్టం. నేను స్టేజ్ ఆర్టిస్ట్ని. దాదాపు ఒక 100 నాటికలు కానీ నాటకాలు కానీ వేశాను ఎప్పటి నుంచో. అందుకనే నా చదువు గుంటనాగిపోయింది. చదువుకొని ఇచ్చేవాళ్ళు కాదు. రిహార్సల్స్ అన్ని రూమ్లోంచి లాక్కెళ్ళిపోయేవాళ్ళు. ఎస్ఎల్సి డెంకా వేసాం, మళ్ళీ ఎస్ఎల్సి పూర్తి చేశా, పియూసీలో చేరాం. చదవని వల్ల బందర్ హిందూ కాలేజీలో చదువుతా అంటే అక్కడి నుంచి రిహార్సల్స్ లాక్కెళ్ళిపోయేవాళ్ళు. రోజు ఎక్కడో సాడు ఒక నాటకం, ఇక్కడ కాదు మనం విజయవాడలో వేద్దాం, ఇక్కడ కాదు హైదరాబాద్లో వేద్దాం అని చెప్పి తీసుకెళ్ళిపోయేవాళ్ళు రోజు రిహార్సల్. నేనే హీరోని. ఒడ్డు పొడుగు ఉండేవాళ్ళమేమో, దాంతో హీరో అనేవాళ్ళు. సరే హీరో. నేను అదేగాక హీరో చేసేవాడిని, సపోర్టింగ్ ఆర్టిస్ట్ చేసేవాడిని. కీర్తి స్టేషన్లో నేను మురారి వేశాను, అటు తిరిగి జమీందారు వేశాను. అది బెస్ట్ యాక్టర్ వచ్చింది, ఇది బెస్ట్ యాక్టర్ వచ్చింది. ఓకే. అటువంటి అలా ఉండేదన్నమాట. ఓకే. ఈ నాటకాలకు అంకితంతో చదువు సంకలం అయిపోయింది. సరే అట్టాగా మళ్ళీ పియూసీ పూర్తి చేశా. చదువు మీద ఇంట్రెస్ట్ ఉండేది, బట్ చదువుకోవడానికి టైం ఉండేది కాదు. వాళ్ళే వచ్చి ప్యాంట్ వేసి షర్ట్ వేసి పదా అని చెప్పి రిహార్సల్ తోసిపోయేవాళ్ళు. బీఎస్సీలో చేరాను. చదువు సాగట్లా అర్థమైపోయింది నాకు. అప్పటికే దాదాపు ఒక 100 నాటకాలు అయిపోయినాయి. అప్పుడు నాకు 21వ 22వ సంవత్సరం సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కేశాను. మన ఆంధ్ర నుంచి ఎవరు సినిమాల్లోకి వెళ్ళాలన్నా మద్రాసు సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కాల్సిందే. సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కి సెంటర్లో దిగినాక తెలుస్తుంది అసలు ఎక్కడున్నాం, మనం ఏం చేస్తున్నాం అని. మద్రాసులో దిగినాక తెలిసింది అసలు సినిమా అంటే ఏంటి. సినిమా అంటే ఒక పెద్ద సముద్రం అంత లోతు ఉంటుందండి. ఎవరిని కలవటానికి ఛాన్స్ ఉండవు. వాహిని స్టూడియోకి వెళ్తే బయట వాచ్మెన్ బయటకి తోసేస్తాడు, రానివాడు లోపలికి. కారులో వెళ్ళే వాళ్ళని చూసి రామారావు వెళ్తున్నారు, జమిన్ వెళ్తారు, సావిత్రి గారు వెళ్తాను అని అరవాల్సిందే తప్ప ఎంట్రీ లేదు అసలు. అంత స్ట్రిక్ట్గా ఉండేది, అంత డిసిప్లిన్ ఉండేది. సరే ఏం చేయాలి, రామారావుని కలవాలి.
మీరు ఎలా కలిశారు అని అడిగారు కదా, దాని గురించి చెప్తున్నాను నేను. రామారావు గారికి ప్రొద్దున్నే ఆయన ఎప్పుడో 3:30కే లేస్తాం అలవాటు. లేచి ఎక్సర్సైజ్ చేసుకుని మేకప్ వేసేసుకుని భోజనం కూడా చేసి 4:30కి. ఎందుకు 4:30కి చేస్తాడో తర్వాత చెప్తాను మీకు. 5 o'clockకి వచ్చి ఆ రూమ్లో కూర్చుంటే బజుల్లా రోడ్ హౌస్లో 5-6 బస్సులు వచ్చి టూరిస్ట్ బస్సులు, వాళ్ళంతా దిగి వెళ్ళి ఆయన కాళ్ళకి దండం పెట్టి కొబ్బరికాయలు కొట్టి హారతి ఇచ్చి వాళ్ళ యాత్ర సఫలీకృతం అయిందనే ఆనందంతో వెళ్ళిపోయాడు. అప్పుడు వాళ్ళందరినీ అడిగేవాడు ఆయన, ఏమండి ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ ఊరు, ఎక్కడెక్కడికి వెళ్ళారు. మహాప్రభు తిరుపతి వెళ్ళాం, వెంకటేశ్వర స్వామిని చూసాం, ఇక్కడికి వచ్చాం, మిమ్మల్ని చూసాం, మా యాత్ర పరిపూర్తి అయింది, ఇక ఇళ్ళకి వెళ్ళిపోతున్నాం అని చెప్పి దండాలు పెట్టేవాళ్ళు. అది నాకు తెలిసింది, ఈయన ప్రొద్దునే వెళితే కలవచ్చు, లేకపోతే కలవటానికి ఛాన్స్ లేదు. పెద్ద పహిల్వాన్లు ఉండేవాళ్ళు ఆయన ఇంటి గైడ్ బయట, లోపలికి రానిచ్చేవాళ్ళు కదా. సరే నేను వాళ్ళతో పాటు వెళ్ళా, టూరిస్టులతో పాటు వెళ్ళిపోయి చూశాను, దండం పెట్టాను. వస్తాం మేమని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయారు, నేను మాత్రం మిగిలా. చూశాడు ఆయన, ఎవరో నుంచున్నారు పిలవండి అంటే వెళ్ళాను నేను. ఏమయ్యా ఎవరు నువ్వు, ఏమిటంటే నేను ఇలా ఆర్టిస్ట్ని, సినిమాలో వేషాలు వేద్దామని వచ్చాను. అందుకని పెద్దగా నవ్వాడు ఆయన. సినిమాలో వేషం అంటే ఈజీ అనుకున్నావా, వచ్చేసావు, ఏం చేస్తున్నావు, ఇలా బీఎస్సీ డిస్కంటిన్యూ చేసి వచ్చాను. వెళ్ళి శుభ్రంగా చదువుకుని తర్వాత ఎప్పుడైనా కనపడన్నా. సరే నాకు చిన్న కళ్ళమ్మటి నీళ్లు తిరిగినాయి, బయటకు వచ్చేసి మళ్ళీ 4 రోజులు ఆగి మళ్ళీ వెళ్ళా. మళ్ళీ అయితే సేమ్ టూరిస్టులు, సేమ్ సీన్, హారతి ఇవ్వటం, కొబ్బరికాయలు కొట్టడం అవన్నీ చూసి అక్కడే మంచి. సరే అందరూ వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోయేటప్పుడు నా వెంక చూశాడు. ఆయనకి ఎంత మెమరీ అంటే ఒకసారి చూశాడంటే అసలు మర్చిపోడు ఎవరిని. ఓకే, ఏమిటయా మళ్ళీ వచ్చావు, నేను వెళ్ళిపోమన్నాను కదా, చదువుకోమన్నాను కదా అన్నాడు. నేను అనుకోకుండా లేదన్నయ్య ఇక వచ్చేసాను, నేను మళ్ళీ వెనక్కి వెళ్ళటం అంటూ జరగదు, వెళ్ళలేను సినిమాలో యాక్ట్ చేయకుండా అనేదానికి, నువ్వు ఎక్కడో మొండి వెళ్ళలాగా ఉన్నావే అని. అప్పుడు కథానాయకుడు సినిమా జరుగుతుంది. కథానాయకుడు అంటే 2 చీఫ్ మినిస్టర్లు అయ్యారు తర్వాత, రామారావు గారు, పెద్ద క్యాస్టింగ్, నాగభూషణం గారు, మిక్కిలేని అందరూ ఉండేవారు అందులో. హేమాంబరధరరావు అని ఆయన డైరెక్టర్, గోపాలకృష్ణ గారు అని ప్రొడ్యూసర్. మనవాడు ఏదో మొండివాళ్ళలాగా ఉన్నాడు, వేషం చూడండి అన్నాడు హేమాంబరధరరావు. ప్రమాణం అనేదానికి నాకు చాలా ఆనందం వేసింది. నువ్వు వచ్చి మా ఆఫీసులో కలవాయా అని చెప్పాడు ఆయన హేమాంబరధరరావు. అలాగని వస్తానన్నయ్య అని చెప్పారు. సరే వెళ్ళాను వాళ్ళ ఆఫీస్కి వెళ్తే కూర్చోబెట్టారు, మంచి చెడు అంతా మాట్లాడారు. ఒక వేషం ఫిక్స్ చేశారు, అది ఎలక్షన్ ఆఫీసర్. అందులో ఉన్న డైలాగులన్నీ నాకే ఉన్నాయి. రామారావుని చైర్మన్ చేయటం, మళ్ళీ తర్వాత రామారావుని దింపేయటం, ఎంతమంది 14 మంది ఆర్టిస్టుల కాంబినేషన్లో నేను. మనకి స్టేజ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ పేజీ డైలాగులు గడమని చెప్పేశాను. శబాష్ అన్నాడు రామారావు. అమ్మ మనకి కాంప్లిమెంట్ వచ్చిందని మనసులో అనుకుని పైకి ఏమి తెలవనివ్వకుండా థ్యాంక్స్ అన్నయ్య అని చెప్పి వస్తే అన్నీ సింగిల్ టేక్లే. అప్పుడు హేమాంబరరావు గోపాలకృష్ణ గారు కలిసి పనికొస్తాడు ఇతను అని చెప్పి విఎస్ఆర్ స్వామి అని కెమెరామెన్ ఉండేవాడు, బ్యూటిఫుల్ కెమెరామెన్. ఎక్స్ట్రా క్లోజ్ షాట్లు తీయించారు, సినిమాలో ఉంటాయి. ఎందుకంటే ఇతను హీరోగా పెట్టి సినిమా తీద్దామని ప్లాన్ వాళ్ళు. ఓకే, సరే నాకు చెప్పలేదు. సరే రెగ్యులర్గా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉండేవాడిని. షూటింగ్ అయిపోయింది, చేసాము. రెమ్యూనరేషన్ కూడా 116 ఇచ్చారు. అప్పటికే చాలా పెద్ద అమౌంట్, 116 అండి. అప్పుడు గౌరవంగా ఉండేది. ఇప్పుడులాగా మనం 1000 రూపాయలు ఇచ్చి అలాగా 1116, 1116 అనేవాళ్ళు, అలా ఇచ్చేవాళ్ళు. సరే తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఒక చెప్పారు మంచి రోజు చూసి, నిన్ను హీరోగా పెట్టి సినిమా తీద్దాం అనుకుంటున్నావా అని చెప్పి ఒక డ్యాన్సరు, ఆవిడ పేరు కూడా గుర్తులేదు, మర్చిపోయాను. రిహార్సల్ చేయించారు ఒక 1 నెల రోజులు మా ఇద్దరితో. కొత్త ఇప్పుడు
డ్యాన్స్ రిహార్సల్స్ అంటే కొత్త. నాటకాల్లో అయితే దున్నేస్తాం, ఏది చెప్పినా కూడా ముందే స్క్రిప్ట్ అంతా మనకి నోటికి వచ్చేస్తుంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు. సినిమాలో కుదరదు. ఆ కొంచెం ఫ్రేమ్లోనే అంతా యాక్ట్ చేయాలి. అవును అవును. అక్కడే ఎక్స్ప్రెషన్ చూపించాలి, నీలో ఏముందో అక్కడే చూపించాలి. అన్ని బాధలు ఉన్నాయి. సరే, ఆ తర్వాత రెగ్యులర్గా రామారావు షూటింగ్కి వెళ్ళేవాడిని నేను. ఈ ట్రైనింగ్ తీసుకోవటం కన్నానండి చూసి నేర్చుకోవడం చాలా ఉంది. ఒక ఆర్టిస్టు యాక్ట్ చేస్తా అంటే చూసి నేర్చుకోవడం అనేది అద్భుతం. బోల్డ్ నేర్చుకోవచ్చు. అవును. ఎవరి దగ్గరికన్నా వెళ్ళి ట్రైనింగ్ డైలాగ్ ఎలా చెప్పాలి నేర్చుకుని అది దానివల్ల బాణం వేయటం, అది ఏమి గాల్లో బాణమే, అది మనకి పెద్ద ఉపయోగం ఉండదు. చూసి నేర్చుకోవడంలో ఎక్కువ ఉంటుంది. అందుకని ఎక్కువ సినిమాలు షూటింగ్ జరిగే చోటకి వెళ్ళేవాడిని నేను. సినిమాలు ఎక్కువ చూసేవాడిని. ఎవరు చేశారు, ఆయన ఎలా చేశాడు, ఈయన ఎలా చేశాడు. ఆ రోజుల్లో పోటాపోటీ ఉండేది. పక్క ఆర్టిస్ట్ ఏం చెబుతున్నాడు, మనం ఏం చెప్పాలి, వాడు ఎక్స్ప్రెషన్కి మనకు కౌంటర్ ఏమి ఇవ్వాలి, ఎవరికాడు క్యారెక్టర్ డెవలప్ చేసుకోవడంలో ఉండేవాళ్ళు. అందుకనే ఆ రోజుల్లో ఎవరికి ఇళ్ళు లేవండి, కారులు లేవు. ఒక కారు, ఒక అంబాసిడర్ కారు ఉంటే 8 మంది వెళ్ళేవాళ్ళం కారులో. భేషజాలు లేవు, వీడు గొప్ప, ఆడు పెద్దనాడు, ఈడు పెద్దాడు, ఏమి ఉండేది కదా. ఇలా పర్సనల్ మేకప్ మెన్ లేరు, ఎవడో లేరు. అందరికీ కలిసి ఎవడో ఒకడు ఉండేవాడు, వాడే అందరికీ ఇచ్చేవాడు. కలిసి వెళ్ళిపోయేవాళ్ళం, కలిసి కూర్చునేవాళ్ళం, కలిసి తినేవాళ్ళం. ఆ రోజుల్లో ఈ రోజుల్లాగా క్యారియర్లు పెట్టడం, 10 రకాల కూరలు పెట్టడం అవన్నీ ఉండేవి కాదు. 2 ఇడ్లీ 2 వడ ఒక ప్యాకెట్ ఇచ్చేవాడు పొద్దున్నే. అది టిఫిన్. ఆ పూటకి కాఫీ ఇచ్చేవాడు. మధ్యాహ్నం కాస్త సాంబార్ అన్నం, కాస్త పెరుగన్నం పెట్టేవాడు, 2 పొట్లాలు. అవి తినేవాళ్ళం అంతే. తర్వాత 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 వచ్చేసరికి అసలు క్యారియర్లు, ఆ హోటల్ నుంచి ఇది, ఈ హోటల్ నుంచి ఇది, ఇలా తెప్పించడం మొదలెట్టారు. అలా ఉండమట్టి అంత డిసిప్లిన్గా సినిమాలు ఉండేవి, వేషాల మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పుడు మనం రామారావుని ఫస్ట్ ఎలా కలిసానని నేను చెప్పాను కదా, అక్కడి నుంచి ఇక కంటిన్యూ అయిపోయాను. ఆయన షూటింగ్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయేవాడిని. అక్కడ ఎవరు ఆపేవాళ్ళు కదా ఇక నన్ను. కూర్చొని చూస్తూ ఉండేవాడు ఆయన ఎలా చేస్తాడు. మెస్మరైజ్ చేసేవాడు. ఆయన యాక్ట్ చేస్తా అంటే అలా నోరు తెరిచి కూర్చునేవాళ్ళం, అలా ఇమ్మర్స్ అయిపోయేవాళ్ళం అనమాట. ఇంత మహానటుడు, ఏ వేషం వేస్తే ఆ వేషంలో. ఇప్పుడు జనరల్గా ఆర్టిస్ట్ అనేవాడండి ఒక మట్టి ముద్దలు అంటాడు. దాన్ని డైరెక్టరు ఎలా మోల్డ్ చేస్తే అలా మోల్డ్ అవుతాడు. కరెక్ట్. మీరు రాక్షసుడిగా మోల్డ్ చేయొచ్చు, అందగాడిగా మోల్డ్ చేయొచ్చు, కుంటివాడిగా మోల్డ్ చేయొచ్చు. మీరు ఎలా మోల్డ్ చేస్తే ఆర్టిస్ట్ అలా మోల్డ్ అవుతాడు. ఆర్టిస్ట్లో ఉన్న స్పెషలైజేషన్ అది. అది తెలుసుకున్న డైరెక్టర్లో ఈ క్యారెక్టర్లన్నీ క్రియేట్ చేశారు, ఒకదాని తర్వాత ఒకటి. ఒక రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, భీముడు. అలాగే ఆర్టిస్ట్కి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. మనం వేసుకునేటప్పుడు ఏం చేయాలి, ఏ మేసం పెట్టుకోవాలి, ఈ డైలాగ్ ఉంది ఎలా చెప్పాలి, మాడ్యులేషన్ ఎలా చెప్పాలి, ఎక్కడ ఆపాలి, ఎక్కడ పైకి లేపాలి, ఎక్కడ దింపాలి, ఇవన్నీ నేర్చుకోవాలండి. నేను ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ఆ గోల్డెన్ యుగంలో పనిచేసి ఉన్నాం కాబట్టి, ఆ గోల్డెన్ మనుషులతో పనిచేశాం కాబట్టి కరెక్ట్ నేను చెప్తున్నా. ఇది ఎవరికైనా ఉపయోగపడితే వాడుకుంటారు. ఇవాళ జనరేషన్లో మన మాట వినేవాళ్ళు కూడా ఎవరూ లేరు. డిసిప్లిన్ అండి. 7 గంటలకు షాట్ అంటే అందరూ 6:30కి విత్ మేకప్ డ్రెస్తో రెడీగా ఉండేవాళ్ళు. మరి ఇవాళ కంపారిజన్కి వస్తే మరి ఎవరన్నా ఒక్కళ్ళన్నా 10 ఎవరూ రావట్లేదు. అతను 10కి రాడుగా, మేము ఎందుకు పొద్దున్నే వచ్చి ఏం చేయం అనే స్టేజ్ తీసుకొచ్చేసారు. చూసేదానికి సినిమాల మీద కాన్సన్ట్రేషన్ తగ్గింది. తర్వాత మెయిన్ క్వాలిటీ పడిపోయింది. ప్రొడ్యూసరు బాగుంటే 10 ఫ్యామిలీలు బతుకుతాయి. 10 ఫ్యామిలీలకి అన్నం పెడతాడు ప్రొడ్యూసర్ అని. ప్రొడ్యూసర్ని గౌరవించేవాళ్ళు. ప్రొడ్యూసర్ వస్తే లేచి నుంచునేవాళ్ళు, దండాలు పెట్టేవాళ్ళు. ఇవాళ అసలు ప్రొడ్యూసర్ కాదు, ఎవరు వచ్చినా గౌరవం లేదు, దండం లేదు. ప్రొడ్యూసర్ ఉన్నాడో చచ్చాడో ఎవరికి అలవలేదు. ఈ సినిమా మనది అనుకునేవాళ్ళు లేరు. ఈ ప్రొడ్యూసర్ మనాడు. ప్రతి సినిమాని మేము ప్రేమించేవాళ్ళం. సినిమా అంటే అంత ప్రేమగా ఉండేది. ఈ సినిమా మనది, బాగా రావాలి. ఈ సినిమా రోజునే చెప్పేవాళ్ళు ఇది 100 days ఆడుతున్నారా డెఫినెట్గా అనేవాళ్ళం. ఎందుకు, సీన్స్ చూస్తా అంటే తెలిసి, మన ఆర్టిస్టులు పెర్ఫార్మెన్స్ చూస్తా అంటే తెలిసిపోయేది. అందుకే మీకు హేమాహేమీలైన ఆర్టిస్టులు వచ్చారు. ఆ రోజులో డబ్బు పిచ్చలేదు, పెర్ఫార్మెన్స్ కొట్టాలి. ఇది నాగేశ్వరరావుని ఎలా కొట్టాలి, రామారావుని ఎలా కొట్టాలి, ఇద్దరు కలిసి చేసేటప్పుడు ఎలా కొట్టాలి, అతను మించి పేరు మనకు రావాలి అని ఎవరికాళ్ళు తాపత్రయపడేవాళ్ళు. ఒక సావిత్రి గారు యాక్ట్ చేస్తుందంటే, ఒక శివాజీ గణేషన్ గారు ఉన్నా, రామారావు గారు ఉన్నా, నాగేశ్వరరావు ఉన్నా
ఒకటికి పోసేవాళ్ళు. ఎందుకంటే ఎక్కడ ఏ ఎక్స్ప్రెషన్తో కొడుతుందో తెలియదు. నవ్వుతానే అన్ని రకాలుగా కొడుతుంది ఎక్స్ప్రెషన్. దాంతో ఎంత డైలాగ్ చెప్పినా కూడా తేలిపోతుంది. సో ఆవిడని తట్టుకోవాలంటే ఇక్కడ ఎంత పెర్ఫార్మెన్స్ ఉండాలి, దానికోసమని 10 రోజుల ముందు స్క్రిప్ట్ ఇంటికి వచ్చేది. వస్తే ఎవరికాళ్ళు వాళ్ళ డైలాగ్ చూసుకుని ఎదురు డైలాగ్ ఏముందని ఇంప్రవైజేషన్ చేసుకుని ఏది చేస్తే బెటర్మెంట్ నిలబడతాం మనం అని ఆలోచించేవాళ్ళు. ఇవాళ అసలు సెట్లోకి వచ్చి సీన్ ఏంటి అని అడిగేవాడే లేడు. నేను చూస్తున్నాను ఇప్పటికీ కంపారిజన్లో సీన్ ఏంటండి అని అడిగేవాడు లేడు. అడిగినా కూడా చెప్పే డైరెక్టర్ లేడు. అలా అయిపోయింది. సో దాంతో ఏమైంది, మీకు పెర్ఫార్మెన్స్ పోయింది, క్వాలిటీ పోయింది. ఏం తీయాలి, ఏం చేయాలి, ఇతనికి తెలవదు, వాళ్ళకి తెలవదు. పైగా భాష రాని వాళ్ళు ఎక్కువ వచ్చారు. ఆ రోజుల్లో ఈ డబ్బింగులు కూడా లేవండి. ఓన్లీ డైరెక్ట్ మనం ఏం మాట్లాడుతున్నామో థియేటర్లో అదే ట్రాక్. అవుట్డోర్లో తీసింది మాత్రం డబ్బింగ్ చేసేవాళ్ళు. అవుట్డోర్ తర్వాత వచ్చింది. అసలు ముందు అవుట్డోర్ లేదు. ఓకే. పొలాలు ఉన్నా కూడా సెట్ వేసేవాళ్ళు వాహిని స్టూడియోలో. ఫారెస్ట్ ఉన్నా సెట్ వేసేవాళ్ళు. తర్వాత ఈ మెచ్చిల్ కెమెరాలు ఇవన్నీ రాలా, యారీ ఇవన్నీ రాలా, మిచ్చిల్ ఒకటే ఉండేది. ఆ మిచ్చిల్తో ఏంటంటే పెద్ద బండలాగా ఉండేది అది. మీరు ఏం మాట్లాడినా డైరెక్ట్ రికార్డింగ్ అనమాట. ఎవరో అసలు పిన్ డ్రాప్ సైలెన్స్, పిన్ పడినా కూడా వినపడే శబ్దం ఉండేది కదా సౌండ్ ఇంజనీర్లు. ఇప్పుడు ఈ సోకాళ్ళు మన ఇవాళ పెద్ద డైరెక్టర్లు ఉన్నారు, విశ్వనాథ్ గారు, వీళ్ళంతా కూడా సౌండ్ ఇంజనీర్లు. ఆ రోజుల్లో వాళ్ళే రికార్డ్ చేసేవాళ్ళు. సైలెన్స్ అంటే సైలెన్స్ అంతే, ఎవరో మాట్లాడతాను వీళ్ళు. అక్కడ పర్ఫెక్ట్గా డైలాగ్ బాగా పోతే వన్ మోర్ టైం. అందుకే పర్ఫెక్ట్ తెలుగు వచ్చు ఆర్టిస్టులు ఉండేవాళ్ళు. డిక్షన్ బాగుండేది. తర్వాత క్యారెక్టర్కి పడ్డ ఆర్టిస్టులు ఎన్నుకునేవాళ్ళు. అందుకే మంచి పర్సనాలిటీలు ఉండే ఆ రోజుల్లో. ఇప్పుడు అదే మాయాబజార్ ఇవాళ తీశారనుకోండి, ఒక ఘటోద్గజుడు వేయటానికి ఆర్టిస్ట్ ఏడి, కరెక్ట్, కృష్ణుడు వేయటానికి ఆర్టిస్ట్ ఏడి, దుర్యోధనుడు వేయటానికి ఆర్టిస్ట్ ఏడి, ధర్మరాజు వేయటానికి ఆర్టిస్ట్ ఏడి. అసలు తెలుగు వచ్చినాళ్ళు లేరు ఇవాళ. ఏ భాష రాకుండా 1 2 3 4 చెప్పు చాలు మేము డబ్బింగ్లో వేసుకుంటాం, ఆ స్టేజ్ వచ్చేసింది. అవును. మాయాబజార్ అంటున్నారు కాబట్టి నేను ఒక వార్త చదివాను. మాయాబజార్ ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులను అందరినీ పెట్టేస్తే ఇక పాండవులు వేయటానికి ఎవరు లేరట. అందుకని కేవీ రెడ్డి గారు పాండవులు ఉన్నట్టుగా భ్రమింపజేస్తూ, ఆ సినిమా చూసిన వాళ్ళకి అర్థం కాదు, నిజంగా పాండవులు కనిపించరు మనకు అందులో. పాండవులు ఉండరు ఉన్నట్టు ప్రతి సీన్లో పాండవుల ప్రస్తావన ఉంటుంది. అది డైరెక్టోరియల్ మ్యాజిక్ అనమాట. అంత బిగి స్క్రీన్ ప్లేలో. అది కాదండి ఒరిజినల్గా, అసలు అది కన్నడ నాటకం. ఓకే. ఘటోత్కచ్ అని కన్నడ నాటకం. దాన్ని కొనుక్కొచ్చి చేశారు. దానిలో కూడా ఉండరు, పాండవులు ఉండరు. ఓకే. దాన్ని మనాళ్ళు తీసుకొచ్చి తెలుగులో చేశారు. అలాగా ఆల్ టైమ్ రికార్డ్ అయ్యింది. ఆ కన్నడలో పెద్ద ఫేమస్ డ్రామా అండి అది. కొత్త విషయం ఇది, మీరు చెప్పండి. అవకాశం లేదు, అందరికీ తెలుసు, దాదాపు చాలా మందికి తెలుసు. సినిమాల ప్రస్తావన కంటే ముందు మీరు నాటకాల్లో చాలా వరకు అనుభవం గడించినాకే సినిమాల్లోకి వచ్చారు. ఈ నాటకాల్లో మురారి గారి కీర్తిశేషులు అంటే అది చాలా చాలా గొప్ప. అవునండి. యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ చాలా సార్లు వేసామండి. యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ కాకినాడ వాళ్ళది అనుకుంటారు. నాటక నేపథ్యం ఉంది, ఒక విధంగా కలిగిన కుటుంబం నుంచే వచ్చారు. మీ కుటుంబ నేపథ్యం, మీ తల్లిదండ్రుల గురించి చెప్తారా? మా తల్లిదండ్రులండి, మా నాన్నగారి పేరు మణియ్య గారు, తల్లి వియ్యమ్మ గారు. వాళ్ళ ఎడ్యుకేషన్ లేదు. ఓకే. వ్యవసాయం, 40-50 ఎకరాల పొలం చేస్తూ ఉండేవాడు. ఎప్పుడు మా దగ్గర ఒక 4-5 జతల ఎడ్లు, ఒక 10 గేదెలు, 10-15 ఆవులు, దూడలు, 4-5 పాలేళ్ళు ఉండేవాళ్ళు. ఆయన వ్యవసాయంలోనే ఉండేవాడు. మా ఫ్యామిలీలో ఎవరు చదువుకోలే. సో నాకు ఏమయ్యేదంటే, నేను చదువుకోవాలి బాగా. మా ఫ్యామిలీలో ఎవరు చదువుకోలేదు కాబట్టి నేను చదవాలి అని చెప్పి, నేను మా ఇంట్లో ఉంటే చదువు రాదని మా మేనమామల ఇంట్లో బట్టల పెనవర్లో చదివా. మా మేనమామ అప్పటికి స్కూల్లో రైటరు. సరే అక్కడికి వెళ్ళిపోయాను. నేనే వెళ్ళిపోయి చదువుకుంటానని అక్కడ మొదలెట్టే చదువు. శుభ్రంగా చదువుకునేవాడిని. సెలవుల్లో ఇంటికి వచ్చేవాడిని, గెదలు కాసేవాడిని, పొలం వెళ్ళేవాడిని. మా నాన్నమ్మట సరదాగా ఆ పొలంలో గడ్డివాముల మీద పడుకునేవాడిని. ఆ రాత్రి వద్దురా అన్నా కూడా వినేవాడిని కాదు. చాలా సరదాగా ఉంటుంది గడ్డివాములో పడుకుంటే. ఈ చలికాలం కరెక్ట్గా శీతాకాలం వస్తుంది, ఆ గడ్డిలో దూరి పడుకుంటే ఎచ్చగా ఉంటుందండి. అలాగా అసలు పల్లెటూరు లైఫ్ ఎంజాయ్ చేయాలి మీరు. అప్పుడే నేను తాడి చెట్లు ఎక్కడం, కొబ్బరి చెట్లు ఎక్కడం అన్నీ నేర్చుకున్నా. ఒక తాడి చెట్టు ఎక్కానంటే
ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీదకి వెళ్ళి ఒక బండి తాడికాయలకు వచ్చేవాడిని, కోసి బండి వేసుకొచ్చేవాడిని ఇంటికి. అన్నిట్లోనూ ఇప్పుడు ఇది అది అని లేదు, అన్నిట్లోనూ ట్రైనింగ్ అయ్యాను నేను. పక్కనే మాకు పుల్లేరు అని ఉండేది, ఆ పుల్లేరులో ఈత కొట్టేవాడిని. ఈత కొట్టి ఒక్కోసారి మా నాన్నతో దెబ్బలు తినేవాడిని. దానిలో మునిగిపోతే ఏం చేస్తావురా అని. మరి నేర్చుకోవాలి కదా, ఈత ఎలా వస్తుంది, ఈ సెలవులోనే కదా వచ్చేది. మళ్ళీ వెళ్ళిపోతే స్కూల్కి వెళ్ళిపోవాలి. స్కూల్కి వెళ్ళిపోతే ఇక అక్కడ ఏమీ జరగడానికి వీల్లేదు, చదువుకోవడం. పొద్దున్నే క్యారియర్ పట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళం. బట్టల పెనుమరు అని హై స్కూల్ ఉందా, అక్కడ చదివేవాళ్ళం. ఒక 4 మైళ్ళు ఉండేది, కిలోమీటర్లు కాదు. ఆ 4 మైళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం పొద్దున్నే. మళ్ళీ సాయంత్రం వచ్చేసేవాళ్ళం చదువుకోవడం. ఇలా ఉండేది లైఫ్. సెలవుల్లో మాత్రం ఇంటికి వస్తే సరదా, అన్నీ తాటికాయలు కొట్టడం, కొబ్బరికాయలు కొట్టడం, అటు పొలం వెళ్ళటం, గేదెల దగ్గరికి వెళ్ళిపోవటం, అన్ని లైఫ్లు ఎంజాయ్ చేసామండి. ఒక్కో రోజు మా అమ్మగారు చింత చిగురు కావాలరా అనేది, కావాలని చింత చిగురు పప్పు బాగా తినేవాళ్ళం శుభ్రంగా. మామిడికాయ పప్పు, మాకు తోట ఉండేది, అందులో అన్ని రకాల కాయగూరలు పళ్ళు ఉండేవి. అన్నీ కోసుకొచ్చేవాడిని. నేను బంగినపల్లి మామిడికాయల కాడ నుంచి ఉంటాయి, కోసుకొచ్చేవాడిని. అందుకని మన చింత చిగురు పప్పు, మామిడికాయ పప్పు, ఇక ఆ రోజులన్నీ అయ్యే అక్కడ ఉంటే. అక్కడి నుంచి మళ్ళీ ఊరు వెళ్ళిపోయేవాడిని. అందుకని అప్పటి నుంచి నేను చదువుకోవాలంటే నా చదువు కూడా సంకనాగిపోయింది, ఈ ఫ్రెండ్స్ మూలాన, నాటకాల మూలాన. సో తర్వాత నాకు పెళ్ళయ్యి 3 పిల్లలు, ఒక అబ్బాయి 2 అమ్మాయిలు. వీళ్ళని చదివించాలి అని చెప్పి నేను కంకణం కట్టుకున్నా. ప్రొద్దున్నే 5ంటికి నేను లేచి వాకింగ్కి వెళ్తా, ముగ్గురిని లేపేసేవాడిని. చదవండి, ఒకటే శ్లోకం చదవండి, శుభ్రంగా చదువుకోండి. హింస పెట్టేవాడిని కాదు, చదువుకోమని చెప్పేవాడిని. అట్లాగే నా 3 పిల్లలు కూడా గోల్డ్ మెడల్ స్టూడెంట్స్ అయ్యారు. 3 గోల్డ్ మెడల్ స్టూడెంట్స్ అండి. 3 పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయ్యారు. తర్వాత ఒక అమ్మాయి మిచిగన్ యూనివర్సిటీలో నెంబర్ 1, యూనివర్సిటీ ఫస్ట్. డాడీ మీ కూతురు మిచిగన్ యూనివర్సిటీ ఫస్ట్ అని చెప్తే నాకు కళ్ళమ్మడి నీళ్ళు గిర్రని తిరిగినాయి. సో చదువు ఇంపార్టెంట్, డబ్బు ముఖ్యం కాదు. చదువుకుంటే లైఫ్లో ఎక్కడైనా సెటిల్ అయిపోవచ్చు, ఏ కంట్రీలో అయినా సెటిల్ అయిపోవచ్చు. అది నా మనసులో చిన్నప్పటి నుంచి ఉందండి. అందుకని నా వల్ల అందుకని నా పిల్లల్ని చదివించాను బాగా. చదువుకున్నారు, చదువుకోకపోతే మనం చేసేది ఏమీ లేదు, వాళ్ళు చదవకపోతే మనం ఏం చేస్తాం. అందుకని సినిమా వాళ్ళ పిల్లలకి 90% చదువులు రావు, ఎవరికి గారాం చేస్తారు, చదువుకోమని చెప్పరు. బట్ నేను రివర్స్, సినిమాలో ఉన్నాం మనం, బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు. నేను మద్రాసు వచ్చేటప్పుడే మా ఆవిడికి ప్రామిస్ చేసి వచ్చా, సినిమా వాళ్ళు అంటే తాగుతారంట, అమ్మాయిలు అమ్మటారు తిరుగుతారంట, అక్కడ అన్నీ ఫ్రీ అంట కదా అని అంటే మా ఆవిడకి ప్రామిస్ చేశా, నేను అమ్మాయిల దగ్గరికి వెళ్ళను, తాగను, చాలా అనేది. సరే నమ్ముతున్నాను అంది. అప్పుడు వెళ్ళాను నేను. అందుకని అప్పటి నుంచి దేని జోలికి వెళ్ళలేదు. నేను కాఫీ టీ కూడా తాగను, మందు తాగను, సిగరెట్ బీడీ చుట్ట ఏమీ లేవు. టైంకి తినటం, టైంకి ఎక్సర్సైజ్ చేసుకోవటం, డ్యూటీ ఉంటే డ్యూటీ షూటింగ్ ఉంటే షూటింగ్ చేసుకోవటం. ఇప్పుడు వయసు పెరిగిన కొందికి పుస్తకాలు చదువుకోవడం, అన్నీ చదువుతాను నేను, అన్ని పుస్తకాలు, శివపురాణం కాడి నుంచి, కార్తీక పురాణం కాడి నుంచి, బైబిల్, ఖురాన్, భగవద్గీత రోజు చదువుతా. అలా అలవాటు చేసుకున్నా నేను. ఓకే, చదువుకోలేదు కాబట్టి జీవితంలో ఇలా చదువుకోవటం మొదటి. మీ అబ్బాయి గురించి చెప్పండి సార్. మంచి దర్శకుడు, సెన్సబుల్ దర్శకుడు అని పేరుంది కదా, మీ అభిప్రాయం? వాడి గురించి చెప్పాలంటే నేను వాడిని సినిమాకి దూరంగా పెంచుదామని, ఎందుకంటే సినిమాలో పడ్డ కష్టాలు నాకు తెలుసు. ఓకే, సినిమా ఈ స్టేజ్కి రావడానికి ఒక రామారావు గారి నీడని నేను పెరిగా, రామారావు గారి మూలానే నాకు ఎంత పేరు వచ్చింది. బట్ మళ్ళీ వాడు ఇంకొకళ్ళ నీడను పెరగడానికి వీల్లేదు, ఇండిపెండెంట్గా పెరగాలి అని చెప్పేసి ఎంబీఏలో జాయిన్ అయ్యాడు. ఎంబీఏలో అమెరికా వెళ్తా అన్నాడు. అమెరికాలో మనకి ఎవరు తెలియదు కదరా, ఎలా వెళ్తామన్నా. నేను వెళ్తాను అన్నాడు. సరే నేను పంపిస్తాను. నువ్వు ఒక్కడే కొడుకు, నేను రుద్దేవాడిని కాదు, నువ్వు ఇంజనీర్ అవ్వు, డాక్టర్ అవ్వు, లేకపోతే ఇది చదువు అని ఎవరిని 3 పిల్లల్ని అనలేదండి నేను. మీకు ఏది ఇష్టమైతే అది చదువుకోండి. అలాగే వాడిని ఎంబీఏలో చేర్పిస్తే అమెరికా వెళ్తాన్నాడు, వెళ్ళాడు. నాకు తెలియదు వాడు యాడ్ మేకర్ అని. అమెరికాలో నెంబర్ ఆఫ్ యాడ్స్ చేశాడు, ఏబీసీ కార్పొరేషన్కి చాలా యాడ్లు చేశాడంట. అవి ఒక రోజు నాకు పంపాడు. ఇదేమిటి, నేను వీడిని చదువుకుంటాడు శుభ్రంగా, ఎక్కడన్నా జాబ్లో చేస్తే హ్యాపీగా ఉంటాడు,
అని నేను అనుకుంటే వీడు మళ్ళీ అడు తిరిగి సినిమాకి వచ్చాడంటే ఒక ఫైన్ మార్నింగ్ మద్రాసు వచ్చేసాడు. మద్రాసు వచ్చేసి నేను మంచి యాడ్లు చేశాను చూడమన్నాడు. చూశాను నేను, బాగున్నాయి యాడ్లు, మంచి బ్యూటిఫుల్ టెక్నీషియన్ వాడు. నేను ఆ టెక్నీషియన్ అవుతాడని నాకు తెలియదు అసలు. స్పీల్బర్గ్ దగ్గరికి వెళ్ళి ఈ స్క్రిప్ట్ రాయటం ఏదో అవన్నీ నేర్చుకుని వచ్చాడు. స్టడీ కమ్ కెమెరా ఆపరేషన్ ఒక సింగిల్ హ్యాండ్తోనే ఆపరేట్ చేస్తాడు. ఇవన్నీ అని చెప్పి తెలిసిన తర్వాత నేను ఆశ్చర్యపోయా. వీడేంటి, మనం ఏం చదువుకోమన్నాము, ఏం చదువుకున్నాడు, అటు తిరిగి మళ్ళీ సినిమాకి వచ్చాడు. వచ్చి ఒక రోజున అన్నాడు, నేను యాడ్ ఫిలిం ఏజెన్సీ పెడుతున్నానని. మద్రాసులో యాడ్ ఫిలిం ఏజెన్సీ పెట్టాడు. సరే నీ ఇష్టం, నువ్వేం చేస్తానంటే అది చేసుకో అని ఒక ఇల్లు అద్దెకి తీసుకుని, అప్పుడు మా ఈవీవి సత్యనారాయణ గారి ఇల్లు ఉండేది, ఆ ఇల్లే అద్దెకి తీసుకుని అందులో యాడ్ ఫిలిం పెట్టాడు. పెట్టి అక్కడ మంచి మంచి యాడ్స్ చేశాడు. సౌందర్య గారితో, శ్రీకాంత్తో, వెంకటేష్తో ఎన్ని యాడ్లు చేస్తున్నాడు. చేస్తా ఒకరోజు అన్నాడు, నేను ఈ స్మాల్ స్క్రీన్ నుంచి బిగ్ స్క్రీన్కి వెళ్ళాలన్నది డాడీ అన్నాడు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి మీరు డబ్బులు పెట్టండి మా అబ్బాయి పాడు చేస్తాడని చెప్పనరా, నువ్వు సినిమా తీస్తే డబ్బులు వస్తాయో పోతాయో తెలియదు, బట్ వాళ్ళని నేను రిక్వెస్ట్ చేయలేను, నేను అలాంటి పనులు చేయను. అదేంటి అందరూ కొడుకుల్ని ఎంకరేజ్ చేస్తారు, నువ్వు ఎంకరేజ్ చేయకుండా అన్నాడు. ఎంకరేజ్ అంటే ఏం కావాలి చెప్పి, నీకు చదువు చెప్పించాను. ఇప్పుడు ఆడి క్లాస్మేట్లంతా ఇండియన్ ఎక్స్ప్రెస్లో జనరల్ మేనేజర్స్, ఒకడు 1,50,000 2 లక్షలు డ్రా చేస్తున్నారు అని అంటే నేను అన్నాడు, ఫ్యూచర్లో నీకు తెలియదు, పిల్లలకి స్కూల్ ఫీజు కట్టడానికి సరిపోవు 1,00,000 2 లక్షలు వాస్తవమే కదా అని చెప్పాడు. అప్పుడు చెప్పాడు ఆ రోజుల్లో. సరే నీ ఇష్టం రా, ఏంటి ఇప్పుడు సినిమా తీయాలి అంతే కదా, నేను అడగను, నువ్వు ఒక పని చేయి, నువ్వు డిసైడ్ చేసుకో, బడ్జెట్ వేసుకో, ఎంతలో తీయగలవు, నీకు ఎవరు కావాలి ఆర్టిస్టులు చెప్పు నాకు అని చెప్పి ఒక 4 రోజులు టైం ఇచ్చాడు. 4 రోజుల్లో వచ్చాడు. వచ్చి ఒక 70 lakhs నా బడ్జెట్ అన్నాడు. సరే 70 lakhs అయితే మనమే తెద్దాం అని చెప్పా. మనమే తెద్దాము, ఆర్టిస్టులు ఎవర్రా అన్న. ఆర్టిస్టులు అంటే నాకు ఈవీవి గారు అబ్బాయి 2వ వాడు కావాలన్నాడు. అదేంట్రా, ఆశ్చర్యపోవటం మామూలు ఆశ్చర్యం కదా, ఎందుకంటే ఈవీవి గారికి నాకు మధ్య సాన్నిహిత్యులు, ఆయన రోజు నరేష్ గురించి బాధపడేవాడు. వీడిని ఏం చేయాలయా, నాకేం అర్థం కావట్లేదు, వాడేమో ఆర్టిస్ట్గా పనికిరాడు, ఏం చేయాలి, ఓ పని చేద్దామండి, పెద్ద అబ్బాయి ఎలాగో ఆర్టిస్ట్ అయ్యాడు కదా, వీడిని డైరెక్టర్నో ప్రొడ్యూసర్నో చేద్దాము, మనమే సినిమాలు తీద్దాం మనం బ్యానర్ పెట్టి అని చెప్తూ ఉండేవాడు నేను. ఇప్పుడు సడన్గా వాడు ఆర్టిస్ట్ అనేది, అదేంట్రా అందరూ వద్దన్నారు, నువ్వు వాడిని ఆర్టిస్ట్ పెట్టుకున్నావు అంటే, నా కథలో క్యారెక్టర్కి అతను యాప్ట్గా సరిపోతాడు, మంచి కామెడీ ఉంటుంది అని చెప్పాడు. సరే నేను ఈవీవి గారికి చెప్పాను, ఎల్లవయ్యా నాకన్నా పిచ్చోళ్ళు దొరకలేదా నీకు జోకులు వేయడానికి అని అన్నాడు ఆయన. కాదండి నిజంగానే తీస్తాడంట వాడు, అడుగుతున్నాడు అంటే, అయితే మొదలెట్టమని నోరు చేశాడు ఆయన. సరే అక్కడి నుంచి వీడు మొదలెట్టడం, వాడే ప్రొడ్యూసరు, బ్యానర్ వాడిదే, అన్ని వాడి పేరుని రిజిస్టర్ చేసే ఛాంబర్లో. చేసిన తర్వాత సురేష్ రామానాయుడు గారు అబ్బాయి వీడికి కథ విన్నాడు. కథ విని ఏదో చక్కగా ఉంది బడ్జెట్ 70 lakhs అంటే 50% నేను కూడా ఉన్నా అన్నాడు. సరే మళ్ళీ వచ్చాడు వీడు, ఏంటి డాడీ ఇలా అంటున్నాడని. ఓ పని చేద్దాంరా, నువ్వు సినిమా తీస్తే ఎవరో కొనరు, ఇమ్మీడియట్గా బిజినెస్ అవ్వదు, ఇది రిలీజ్ చేయలేం మనం, వాళ్ళకి అన్నీ ఉన్నాయి, నెట్వర్క్ అంతా ఉంటుంది, నెట్వర్క్ ఉంది, స్టూడియో ఉంది, ల్యాబ్ ఉంది, రికార్డింగ్ థియేటర్లు ఉన్నాయి, డబ్బింగ్ థియేటర్లు ఉన్నాయి, వాళ్ళది 50% చేయమను, వాళ్ళు 35 వాళ్ళది తీసుకోమను, 35 మనం క్యాష్ పెడదాం, సినిమా తెద్దాం అని చెప్తే సరే ఓకే అని చెప్పి అలా మొదలెట్టి ఆ సినిమా 69 lakhsలోనే కాపీ తీశాడు. వెరీ గుడ్, బాగుంది, సంచలనం. తర్వాత రిలీజ్ చేశారు, బాగుంది సినిమా, మంచి పేరు వచ్చింది. అవును, ఇప్పటికి కూడా అండి రవిబాబు గారి దగ్గర చాలా చాలా గొప్ప విషయం ఏంటంటే, పర్సనల్గా నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా జనానికి చెప్పాలనుకున్నాను, ఆయన పెట్టే ఫ్రేమ్ మిగతా డైరెక్టర్ల కంటే విభిన్నం. అవునండి, ఒక యాడ్ ఫిల్మ్ మేకర్గా ఆయనకున్న గొప్ప క్వాలిటీ వల్లనో ఏమో ఒక్కొక్క ఫ్రేమ్ని ఆయన చెక్కే పద్ధతి చాలా గొప్పగా ఉంటుంది. పర్సనల్గా నేను ఆయన ఎప్పుడు కలిసి చెప్పలేకపోయాను, కానీ ఈ ఇంటర్వ్యూ ద్వారా ఆయన వారు చూస్తే ఈ విషయాన్ని నా తరపున వారికి ప్రశంస అందాలనుకుంటున్నాను. నేను వాడి గురించి గర్వంగా చెప్తానండి. ఎస్, తెలుగులో ది బెస్ట్ టెక్నీషియన్ వాడు. ఎస్ సార్, నో డౌట్. వాడరంగం ఏముంది, హీరో ఏమి డ్రెస్ వేస్తున్నాడు, ఏం చెప్పులు వేస్తున్నాడు,
ఫస్ట్ పిక్చర్ కండి అవును. అల్లరికి టేబుల్ మీద పెట్టే కప్పులు నేను ఏదో ఈ కప్పులు పెట్టండి రా అని ఇస్తే తీసి అవతల పారేసాడు. కొత్త కప్పులు కొనుక్కురండి, అవి ఉంటేనే సినిమా తీస్తా, లేకపోతే నేను తీనన్నాడు. అవును. వాడు ఫస్ట్ పిక్చర్కి. ఈవెన్ సరే అప్పుడు 2 కప్పులు కొత్తవి కొనిపి తెప్పించా. అవును. మంచం కావాలంటే కొత్త తెమ్మన్నాడు, అవును. తెప్పించా. సరే వాడికి ఏం కావాలో ఇవ్వకపోతే, ఇప్పుడు తన డైరెక్టర్ అనుకున్నది అనుకున్నట్టు తీయాలి. మనం ఫెసిలిటీ ఇవ్వకపోతే తీయడు, క్వాలిటీ పడిపోతుంది. అవును. సో అందుకని ఆడు అడిగిందల్లా ఇచ్చా. చేదలకి అప్పుడు అనుకున్నాను నేను, ఓహో ఈడు సూపర్ టెక్నీషియన్, ఈడు గోడ కలర్ కాడ నుంచి, హీరో వేసుకునే షూ కాడ నుంచి, చెప్పుల కాడ నుంచి, చుట్టూ ఉన్న వాళ్ళు ఆర్టిస్ట్, హీరోయిన్ ఏం వేసుకుంటుంది, ఇవన్నీ కూడా వాడు కూర్చుని ప్లాన్ చేస్తాడు. ఎస్. ఈవెన్ కెమెరా మూమెంటు, ఆ సినిమా మొత్తం ఒక హాస్యభరితమైన సినిమా. అవును. ఆ లక్ష్మీపతి క్యారెక్టరు, అవును. ఆ పాల ప్యాకెట్లో విసరటం, అదంతా ఎంత అందంగా చిత్రీకరించాయంటే ఆ కెమెరాలో లాంగ్వేజ్లోనే కామెడీ వచ్చింది. అవును. విడిగా ఆర్టిస్టులు మాట్లాడటం కాదు, కెమెరా కూడా మాట్లాడగలదు, కెమెరా కూడా కామెడీ చేయగలదు. మంచి కెమెరామెన్ అండి. నేను అందుకే చెప్పింది ఆడు ది బెస్ట్ టెక్నీషియన్ తెలుగులో. ఎస్ ఎస్, డౌటే లేదు. పైగా ఈ కాకా పట్టడం ఇవన్నీ తెలవదు అడిగి. వెరీ ఫ్రాంక్, వెరీ అస్సలు ఓపెన్గా ఇది బాగాపోతే బాగాలేదు అంటాడు. ఏంటో బాగాలేదు, 7 o'clock రండి అంటే 7 o'clock రావాలి, 7 o'clock మొదలెడతాడు, 5 o'clock ప్యాకప్. ఆ తర్వాత చేయడు, షూటింగ్ చేయడు అసలు. ఏంటి హింస, రేపు రిలీజ్ అయ్యేంటి, ఇప్పుడు అర్జెంట్ ఏమీ లేదు, అయినంత వరకు ఈ సీన్ అనుకున్నాం, ఈ సీన్ అయిపోయింది కదా, 3ంటికి సీన్ అయిపోయిందంటే 3ంటికి ప్యాకప్, తర్వాత చేయడు, ఇంకో సీన్ పెడదామన్నా కూడా వద్దంటాడు. మిమ్మల్ని డైరెక్ట్ చేసేప్పుడు ఎట్లా ఉంటుంది, మీరు ఎలా? సరదాగా ఉంటుందండి, ఆడతా పడతాం. ఇప్పుడు నేను ఢిల్లీ రాజేశ్వరి మీద రొమాన్స్ తీసాడు. అవును. నేను వీడు సిగ్గుపడతాడా లేకపోతే ఏంటంటే డైరెక్టర్గానే చెప్పాడు, ఎస్, నాకు ఇలా కావాలి. ఓకే, నీకు అలా కావాలంటే అలాగే చేస్తాం, నీకు ఎలా కావాలో చెప్పు, మీ పాత యాక్టింగ్లు అవసరం లేదు, మేము చెప్పినట్టు చేయండి చాలు అన్నాడు. అలాగే ఓకే, పాత యాక్టింగ్ నేను చేస్తానని చెప్పట్లేదు, నీకేం కావాలో చెప్పు, అది చేస్తాం. అది చేసేవాడు, టేక్ 1 ఓకే అనేవాడు, లేకపోతే బాగాలేదు ఇది అని చిరాకు పడేవాడు. సరే మళ్ళీ ఆడికి కావాల్సినట్టు చేసేవాళ్ళం. ఎక్కడ కాంప్రమైజ్ లేదు, అస్సలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడం దేని విషయంలో కూడా. ఈ బిల్డింగ్ ప్రొద్దున్నే 6:30కి లైటింగ్ ఉంటుంది, 6:30కి షార్ట్ తీయాలంటే 6:30 తీస్తాడు, 6:30 to 7 అంతే తీస్తాడు. సీన్ అవ్వకపోతే మళ్ళీ మర్నాడు తీస్తాడు, మళ్ళీ 6:30కి మొదలెట్టాలి, అందరు రావాల్సిందే. అందుకనే వాడి సినిమా మంచి క్వాలిటీలు ఉంటాయి. చాలా చాలా, అదే విజువల్ ఫీస్ట్ చక్కగా చెక్ ఉంటుంది ప్రతి ఫ్రేమ్. సెపరేట్ ఆడియన్స్ వచ్చేసారు ఆడికి. అవును, యూత్ పడిసేస్తారు, ఎప్పుడు సినిమా వస్తుంది, ఎప్పుడు సినిమా వస్తుంది. అవునండి, కరెక్ట్. అదండి వాడి గురించి. అండ్ ఇంకొకటి